కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే ఈ ఎమ్మెల్యే తాజాగా మరోసారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మిడ్ డే మీల్స్, రేషన్ షాపులు ఇలా లాభం వచ్చే ప్రతి పనిని బీజేపీ కార్యకర్తలకు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఎలాంటి లేఖలు, అధికారుల నుంచి అనుమతులు పనిచేయవని, తన మాటే శాసనమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అధికార జులుం కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదోనికి తానే సీఎం, తానే డిప్యూటీ సీఎం అని, తాను ఏమి చెబితే అధికారులు దాన్ని పాటించాలని జులుం చేస్తున్నారు. ఆర్థిక లబ్ధి చేకూరే ప్రతి పని ఇక తమ కార్యకర్తలు చేసుకుంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులను బీజేపీ శ్రేణులకు వదిలేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆదోనులో 52 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 36 షాపులకు ఆథరైజ్డ్ డీలర్షిప్ ఉన్నవారు ఉన్నారు. వీరు 4 దశాబ్దాల నుంచి పార్టీలతో సంబంధం లేకుండా రేషన్ షాపులను నడిపిస్తున్నారు. అయితే ఉన్నపడంగా రేషన్ డీలర్లపై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో బీజేపీ కార్యకర్తలు డీలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలకు దిగుతున్నారు. పట్టణంలోని 8 రేషన్ షాపులకు తాళాలు వేయడంతో పాటు మరికొందరికి గడువు ఇచ్చారు. ఆలోపు షాపులు ఖాళీ చేసి ఖాటాలను తమకు అప్పచెప్పాలని గూండాయిజం ప్రదర్శించారు. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టి వైసీపీ వాళ్ళు ఉండరాదని చెప్పినారు. అంటే మనం వైసీపీ లేదు, ఏ రాజకీయం లేదు, మనము న్యూట్రల్లో ఉన్నాము. వాళ్ళు వచ్చి లేదు మీరు కూడా వెళ్ళిపోవాలా, మీరు కూడా ఉండరాదు, మనం వస్తామని వచ్చి బెదిరించి ఈ పాస్ మిషన్లు ఇవ్వండి, కాటా ఇవ్వండి, వచ్చి మన చౌక దుకాణాలకు వచ్చి బీగాలు వేసి పోయినారు సార్. ఈ పరిస్థితి మంది. కాగా ఎమ్మెల్యే వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏమీ చేయకపోగా వారిని ఇబ్బంది పెట్టే పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే అండదండలతో ఆ పార్టీ కేడర్ రెచ్చిపోతోంది. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా వీరి కన్ను రేషన్ దుకాణాలపై పడింది. కమలం పార్టీ నాయకులు ఆగడాలు హద్దుమీరాయంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఒకటే మాట అంటున్నారు, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మాకు ఇచ్చేసండి అంతే. ఎవరు చెప్తున్నారంటే మేము ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి తీసుకురాండి అమ్మ లెటర్, అంటే మేము ఏం లెటర్ తీసుకురాము, మాకు ఇచ్చేసేయండి అంటున్నారు అంతే. సరే ఇది ఎంఆర్ఓ వచ్చి చేస్తేనే ప్రాసెస్ అయితే, లేదంటే కాదు, మీకు తెలియదమ్మా ఇది గవర్నమెంట్ తీసేసమ్మ అంటే లేదు, మాకు అన్న చెప్పేసినారు, ఇచ్చేసేయండి అంతే. ఆదోని ఎమ్మెల్యే వివాదాస్పద వైఖరిపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీలను గాలి కుదిరేసి సొంత లాభం కోసం వెంపర్లాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పార్థసారథి తీరు మార్చుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని సూచిస్తున్నారు.